అందరికీ నమస్కారం. ఈ వారం కథా సమయానికి స్వాగతం. నేను మీ ఆదిత్య. ఈ వారం కథ పేరు నేనట దొంగనట. రచయిత రమేష్ అడప. చదివినవారు ఆదిత్య అన్నవజ్జల. ఆకలేస్తోంది. ఏమైనా కొనుక్కొని తిందామంటే డబ్బులు లేవు. ఆకలేస్తోంది. పొట్ట లోపలికి పోయి డొక్కంతా నొప్పేస్తోంది. ఆకలేస్తోంది. అమ్మ గుర్తొస్తోంది. చిన్నప్పుడే బాగుండేదేమో. ఆకలేయకుండా అమ్మ చూసుకునేది. కన్నీరు రాకుండా నాన్న ఉండేవాడు. ఇప్పుడు ఆకలి బాధ తెలుస్తోంటే కళ్ళ నుండి కన్నీరు ఆగట్లేదు. కడుపులో ఎలకల గోల, చేతిలో డిగ్రీ సర్టిఫికెట్లు, నలిగిపోయిన ఇస్త్రీ చొక్కా, నడిచి నడిచి అరిగిన ఖాళీ బూట్లు. ఇక నడిచే ఓపిక లేక ఆ పార్కులో ఉన్న బెంచీపై కూర్చున్నాడు దుర్గా. బగబగా మండే ఎండను తనపై వాలకుండా ఆపుతున్న పెద్ద చెట్టును చూస్తూ, గాలి వల్ల ఈ ఆకులు కదులుతున్నాయా, లేక ఈ ఆకులు కదలడం వల్ల గాలి వీస్తోందా అన్న ఆలోచనతో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. రూముకు వెళ్తే 3 నెలల అద్దె బాకీ కోసం తన రూమ్ ఎదురుగా పెద్ద కుర్చీలో అడ్డంగా కూర్చొని కనపడ్డాడు ఇంటి ఓనరు. స్నేహితులు సహాయం అడుగుదామంటే ఇంతకుముందు తీసుకున్న డబ్బు అడుగుతూ కనపడ్డారు. పోనీ ఊరికి వెళ్దామంటే తన చదువు కోసం అప్పు చేసి ముషన్ కొడుతూ వడ్డీ కట్టే నాన్న, చెల్లి పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టాలని పొలం పనులకు వెళ్లే అమ్మ కనపడ్డారు. ఉద్యోగం కోసం కంపెనీల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి తనకు తానే కనపడ్డాడు. కళ్ళు తెరిచాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆకలి మంటతో కడుపును తన చేత్తో నొక్కుంటూ ఆ డిగ్రీ సర్టిఫికెట్లను పక్కన పెట్టి పైకి లేచాడు. ఆ బెంచీకి ఉన్న మొలకి చిక్కుకొని తన చొక్కా చేతి దగ్గర చినిగిపోయింది. అది చూసి నవ్వుకొని చుట్టూ చూశాడు. ఆ పార్కులో ఒక మూలకి మంచినీళ్ళ పంపు కనపడింది. గొంతులో గుటక పడింది. లేచి అటువైపు వెళ్ళాడు. పంపు తిప్పాడు. నీళ్లు రాలేదు. ప్రాణం ఉసూరుమంది. నిట్టూర్చాడు. కళ్ళు తిరగడం మొదలైంది. చుట్టూ చూశాడు. పార్కు బయట చలివేందంలో చల్లటి మజ్జిగ ఇస్తూ ఒక ముసలవ కనపడింది. దుర్గ మొహంలో చిరునవ్వు. ఒక్కసారిగా గాలి వీచింది. బెంచి వైపు చూశాడు దుర్గ. గాలికి చల్లాచెదురవుతూ తన సర్టిఫికెట్లు కనపడ్డాయి. మరోవైపు చలివేందం. ఒకవైపు భవిష్యత్తు, మరోవైపు బతుకు. కళ్ళు భవిష్యత్తును చూస్తుంటే తన కాళ్ళు మాత్రం బతుకు వైపు అడుగులేశాయి. చలివేంద్రం వైపు నడిచాడు. జుట్టంతా చెదిరిపోయింది. గొంతంతా ఎండుకుపోయింది. కళ్ళల్లో నీరసం. తూలుకుంటూ అటువైపు వెళ్ళగానే ఆ చలివేందంలో ముసలవ్వ దుర్గను చూసి వెంటనే ఒక గ్లాసు మజ్జిగ చేతికి అందించింది. అమృతమిస్తున్న దేవతలా కనపడింది ఆ ముసలవ్వ. దుర్గ అరక్షణంలో ఆ గ్లాసును ఖాళీ చేశాడు. ఆ ముసలవ్వకు దుర్గా పరిస్థితి అర్థమైంది. ఒక పెద్ద జగ్గుతో మజ్జిగ నింపి గ్లాసులో పోస్తుంటే వెంటనే 6 గ్లాసులు ఖాళీ చేశాడు దుర్గా. కాస్త ఓపికొచ్చింది. కళ్ళు తేరుకున్నాయి. ఒక పెద్ద కుండా పక్కన నుండి ఒక ఖాళీ గ్లాసు బయటకు వచ్చింది. ముసలవ్వ ఆ గ్లాసును తీసుకొని పక్కన పెట్టింది. దుర్గ తన కళ్ళను నలుపుకుంటూ, ఆ కుండ పక్కన నుండి గ్లాసు బయటకు రావడం ఏంటి, నా భ్రమ కాకపోతే అని నవ్వుకొని అవ్వకు దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన బతుకు నిలబడేసరికి తన భవిష్యత్తు గుర్తొచ్చింది. పార్క్ వైపు వెళ్తున్నాడు. ఇంతలో ఒక పక్క నుండి ఏదో గోల వినపడింది. ఆ గోల కాస్త పెద్దదై దుర్గ కళ్ళను అటువైపు తిప్పేలా చేసింది. ఆ పక్కనే ఉన్న బంగారపు దుకాణం నుండి వస్తోంది ఆ గోలంతా. జనం గుంపుగా ఉన్నారు. తన సర్టిఫికెట్ల గురించి మర్చిపోయి అటువైపు అడుగులు వేశాడు దుర్గ. బంగారు దుకాణంలోని సేటు తన బంగారం పోయిందని లబోదిబోం అంటున్నాడు. ఆ సేటు పెళ్ళాం తనను ఓదారుస్తూ మంచినీళ్ళు అందిస్తోంది. ఆ షాపు చుట్టూ జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరో దొంగంట. సేటుని కత్తితో బెదిరించి 10 గొలుసులు ఎత్తుకుపోయారంట. ఆ దొంగ ముసుగుతో వచ్చాడంట. సేటు పట్టుకునే ప్రయత్నంలో ఆ దొంగ చొక్కా కాస్త చిరిగిందంట. ఆ పారిపోయిన దొంగ ఆ బంగారాన్ని బండి మీద వెళ్ళే వారికి ఇచ్చి పారిపోయాడంట. పాపం సేటు. పాపం లేదు, ఏమీ లేదు. వాడు జనాల దగ్గర దోచిన దానికి ఆ దేవుడు ఇలా గుణపాఠం చెప్పాడు. అవునవును, ఆ వచ్చినవాడు 10 గొలుసులు కాకుండా బంగారం మొత్తం ఎత్తుకుపోవలసింది. దుర్గా ఆ మాటలు వింటూ ఆ సేటును చూస్తున్నాడు. చుట్టూ జనం పనులు ఆపుకొని మరీ గుమ్ముగూడారు. దుర్గకి తన సర్టిఫికెట్లు గుర్తొచ్చి పార్క్ వైపు వెళ్ళబోయాడు.
ఇంతలో ఎవరో తన చేయి పట్టుకొని, వీడే దొంగ, దొంగ దొరికాడు, చిరిగిన చొక్కావాడు, ఆ చింపిరి జుట్టువాడు అంటూ అరవడం మొదలుపెట్టారు. జనం కూడా తలో చెయ్యి వేసి దుర్గను చుట్టుముట్టారు. సేటు వచ్చి దుర్గ కాలర్ పట్టుకొని షాపులోకి తీసుకెళ్లాడు. దుర్గ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆ సేటు దుర్గని కిందకి పైకి చూశాడు. అవును, వీడే ఆ దొంగ అంటూ దుర్గ చెంపపై కొట్టాడు. ఒక మనిషి అవతారం చూసి ఆ మనిషి ఎలాంటి వాడు అని అంచనా వేస్తున్న ఈ జనాన్ని చూసి దుర్గ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇందాక చలివేంద్రం దగ్గర తను చూసింది భ్రమ కాదని, ఆ కొండ పక్కన దాక్కుంది ఆ బంగారపు దొంగేనని దుర్గకు అర్థమైంది. కానీ ఆ విషయం చెప్తే ముసలవ్వ కూడా అవస్థ పడవలసి వస్తుందని నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయాడు దుర్గ. దుర్గ ఏం మాట్లాడకపోయేసరికి తనని గుంపులోకి లాగి జనమంతా కొట్టడం మొదలుపెట్టారు. అందరి జీవితాల్లో తమ కోపాన్ని అదుపులో పెట్టుకున్న ఎన్నో సందర్భాలు ఉండుంటాయి. ఒకడు తన భార్య చేసే వృధా ఖర్చును అదుపు చేయడం చేతకాక తనలో తానే కోపాన్ని దిగమింగుకుంటాడు. మరొకడు తన ఓటమికి ఈ సమాజమే కారణమని కోపంగా ఉంటాడు. నడిచేవాడికి బండి మీద తిరిగేవాడిని చూస్తే ఆశ, బండిపై తిరిగేవాడికి కారులో ఉన్నవాడిని చూస్తే అసూయ, గుడిసెలో ఉన్నవాడికి బంగ్లాలో వాడిని చూస్తే, బంగ్లాలో ఉన్నవాడిని విల్లాలో ఉన్నవాడిని చూస్తే, విల్లాలో ఉన్నవాడికి ప్యాలెస్లో ఉండేవాడిని చూస్తే, ఇలా ప్రతి ఒక్కడికి మరొకరిని చూస్తే కలిగే ఆ కోపాన్ని, ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని తమ మనసుల్లో ఆశల రూపంలో దాచుకొని ఆ ఆశలు నెరవేరకపోవడంతో ఏమి చేయాలో తోచక ఇలా దుర్గలాంటి అమాయకులపై తమ పౌరుషాన్ని, పెద్దరికాన్ని చూపిస్తూ తమ వాంఛల్ని తీర్చుకుంటారు. వారి ఉద్రేకం ఆ బంగారం దొంగిలించిన వాటిపై కాదు, తమ జీవితాలపై. వారి ఉక్రోషం ఆ దొంగపై అసలు కాదు, తమ చేతకాని తనంపై. వారి మనోభావాలను అర్థం చేసుకున్నాడు కాబోలు. దుర్గ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ పోలీసుల వాహనం వచ్చింది. జనం దుర్గను కొట్టడం ఆపారు. కానీ ఒక్కడు మాత్రం దుర్గ కాలర్ను పట్టుకొని వదలట్లేదు. ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ కాలర్ పట్టుకున్న వ్యక్తిని పక్కకు నెట్టి దుర్గని కిందకి పైకి చూసి చెంపపైన కొట్టి ఎస్ఐ దగ్గరికి ఇడ్చుకెళ్ళాడు. ఎస్ఐ జరిగిందంతా తెలుసుకొని దుర్గను చూసి భుజంపై చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్ళి ఒక టీ, బన్ను ఇచ్చాడు. దుర్గ బన్ను తిన్నాడు, టీ తాగేశాడు. ఎస్ఐ పక్కనే కూర్చొని నిదానంగా, ఇదంతా అవసరమా, ఆ నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పేసేయ్ అన్నాడు. దుర్గ తనకు తెలియదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి పక్కనున్న పార్క్ వైపు చూశాడు. ఇది గమనించిన ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి పార్కులో వెతకమని పంపాడు. జనం కూడా వెతకసాగారు. దుర్గ సర్టిఫికెట్ల కోసం అటువైపు చూశాడని ఎస్ఐకి తెలియదు. దుర్గా చెప్పలేదు. తన సర్టిఫికెట్లు గాలికి ఎగిరి చెల్లాచెదురైపోతున్నాయి. దుర్గ వాటిని తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. బహుశా ఇంకా సర్టిఫికెట్లతో పనిలేదు అనుకున్నాడు కాబోలు. ఆ డిగ్రీ చదివించడం కోసం తన తండ్రి పడ్డ కష్టం ఒక్కసారిగా తన కళ్ళ ముందుకు వచ్చి వెళ్ళిపోయింది. దుర్గ కళ్ళల్లో కన్నీరొచ్చింది. తుడిచేసుకున్నాడు. అరగంట తర్వాత అందరూ ఎస్ఐ దగ్గర ఖాళీ చేతులతో వచ్చారు. దుర్గ వైపు కోపంగా చూస్తున్నారు. దుర్గ మొహం మాత్రం నిర్మలంగా ఉంది. ఆ ప్రశాంతమైన మొహం చూసి కాబోలు జనాలకు ఇంకా ఒళ్ళు మండింది. తాము ఎంతో కష్టపడి పనిచేసినా దొరకని ఆ ప్రశాంతత ఈ అసమర్థుడికి ఎలా దొరికిందన్న కోపంతో మళ్ళీ దుర్గను పట్టుకొని కొట్టబోయారు. ఎస్ఐ వాళ్ళని ఆపి దుర్గను పోలీస్ వాహనంలో తీసుకెళ్లాడు. దుర్గ చలివేంద్రం వైపు చూశాడు. ఆ కొండ పక్కనే దాక్కున్న దొంగ బయటకొచ్చి ఆ అవ్వకు దండం పెట్టి వెళ్ళిపోయే ముందు కూడా ఒక గ్లాసు మజ్జిగిచ్చి ఆ దొంగ దాహాన్ని తీర్చింది ఎటువంటి కల్మషం లేని ఆ ముసలవ్వ. దుర్గ అది చూసి నవ్వుకున్నాడు. ఆ నవ్వు కూడా కాస్త పెద్దగానే నవ్వాడు. అందరూ దుర్గని వింతగా చూశారు. ఎస్ఐ సేటుని పిలిచి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. దుర్గని జీపెక్కిచ్చారు. సేటు ఇద్దరిని తీసుకొని ఆ పోలీస్ వాహనం వెనకాల బయలుదేరాడు. అప్పటిదాకా సందడి చేసిన జనం నిరుత్సాహంగా, ఏదో అసంతృప్తితో తలో దిక్కు వెళ్ళిపోయారు. మళ్ళీ వారి వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు మొహాలన్నీ డీలా పడ్డాయి. ఒకడు ఇంటికెళ్ళి పెళ్ళాంతో చివాట్లు తినాలి. మరొకడు స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొని రావాలి. ఒక ఆవిడ కూరగాయలు కొనుక్కొని రోజు రాచి రంపాన పెడుతున్న అత్తమామలకు వండి పెట్టాలి. ఒక పిల్లవాడు ఇంటికెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి. ఇలా ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. స్టేషన్లోకి వెళ్ళగానే దుర్గను లాకప్లో పెట్టారు. లాకప్లో ఇద్దరు వ్యక్తులు అప్పటికే ఉన్నారు. ఒకడు దుర్గ వైపే చూస్తున్నాడు.
మరొకడు మూలకు పడుకోనున్నాడు. దుర్గను చూస్తున్న వ్యక్తి ఏం చేశావు అని అడిగాడు. దుర్గ నోరు వెప్పలేదు. ఆ వ్యక్తి మరోసారి అడిగాడు, ఎవరయ్యా నువ్వు? దుర్గా వ్యక్తి వైపు ఒకసారి చూసి, నేనట దొంగనట అంటూ బయటికి చూస్తూ మొదటిసారిగా మాట్లాడాడు. పోలీస్ స్టేషన్ బయట ఆ సేటు కానిస్టేబుల్కి చాటుగా కొన్ని డబ్బులిచ్చి కేసు త్వరగా ముగించమని కోరాడు. సేటు వెళ్ళగానే చలివేంద్రం దగ్గర కనపడ్డ ఆ బంగారపు దొంగ వచ్చి ఎస్ఐకి నగల సంచి ఇచ్చాడు. ఎస్ఐ ఆ నగలను సేటిచ్చిన కంప్లైంట్తో సరిచూసుకొని ఆ సంచిలో సగం తన దగ్గర పెట్టుకొని మిగతా సగం కానిస్టేబుల్కి ఇచ్చి పక్కన పెట్టమని చెప్పాడు. దొంగకి కాస్త డబ్బిచ్చి పంపించేశాడు. దుర్గా వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న దుర్గ పక్కన వ్యక్తి దుర్గతో, అర్థం కాలేదా? ఒక 2-3 వారాల తర్వాత ఆ సేటుని పిలిచి దొంగలించబడిన నగల్లో ఇవి మాత్రమే దొరికాయి అని చెప్పి కేసు మూసేస్తారు. నిన్ను మాత్రం ఒక 6 నెలలు లోపలే ఉంచి దొంగను ముద్ర వేసి బయటికి పంపిస్తారు అని చెప్పాడు. ఇది విని దుర్గ నవ్వుకున్నాడు. ఇంతలో అన్నం ప్లేట్ లోపలికి వచ్చింది. ఆ ప్లేటును చూస్తూ దుర్గ తనలో తాను, ఆకలేస్తే అన్నం దొరకలేదు, మజ్జిగ దొరికింది. మజ్జిగ తాగితే కడుపు నిండలేదు, కానీ దాహం తీరింది. 4 అడుగులు వేస్తే దొంగని ముద్ర వేశారు. నిజం చెబుదామంటే దాహం తీర్చిన అవ్వ గుర్తొచ్చింది, కానీ అమ్మా నాన్నలు, డిగ్రీ సర్టిఫికేట్లు గుర్తురాలేదు. ఇప్పుడు చేతిలో సర్టిఫికేట్లు లేవు, కానీ అన్నం దొరికింది అనుకుంటూ అన్నం తిని ఒక మూలకెళ్ళి కూర్చున్నాడు. ఆ మూల పడుకున్న వ్యక్తి లేచి, ఎవరయ్యా నువ్వు అని అడిగాడు దుర్గని. నేనట దొంగనట అని చెప్పాడు దుర్గ. మరి వాళ్ళంతా ఎవరు అని అడిగాడు దుర్గ బయట వాళ్ళని చూస్తూ. ఇంకెవరు, దొంగల్ని తయారు చేసేవాళ్ళు అంటూ ముసలయ్య మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఇది ఈ వారం కథ. మరో కథ, మరో రచయిత, మరో ఆలోచనతో మళ్ళీ ఇక్కడే వినిపిస్తాం. ఈ లోపల మీలోని కథ కూడా ఆలోచిస్తారు అని కోరుకుంటూ, కథా సమయానికి ఒక వారం విరామం. మీ తెలుగు కలెక్టివ్ టీం.